విద్యార్థులను పిలిచి కౌన్సిలింగ్ చేసే తెలంగాణ పోలీసు ఇంత పెద్ద ఇష్యూలో, ఇంత పెద్ద కేసులో ఇప్పుడు ఈ ఫోక్సో యాక్ట్ కింద అరెస్ట్ అయిన అబ్బాయి వారం రోజులుగా కనపడట్లేదు అని అంటే మరి అందరు నవ్విపోతూ ఉన్నారు. మీ ఇంటెలిజెన్స్ ఎటుపోయింది? అందరినీ కాపాడాల్సిన పోలీసులు ఈ రాష్ట్రానికి, దేశానికి రక్షకులుగా ఉండాల్సిన మంత్రులు ఈ రాష్ట్రంలో ఉండే మహిళల్ని భక్షిస్తుంటే మరి ఇది సరి అయింది కాదు, ఇది వెంటనే సమర్థనీయం కాదు. వెంటనే ఆయనను అరెస్ట్ చేయమని చెప్పి మేము డీజీపీ గారిని కలవటం జరిగింది. మా ప్రయత్నాలని గతంలో వాళ్ళకు అనేక ఒత్తిళ్ళు, వారిని కలిసిన తర్వాత మాకు అర్థమైంది వాళ్ళ ఒత్తిళ్ల వల్ల మామూలు సెక్షన్ పెట్టారు, ఫోక్సోలోనే స్టేషన్ బెయిల్ వచ్చే సెక్షన్లు పెట్టారు. అలాగే మొన్న అమ్మాయి స్వయంగా వాంగ్మూలం ఇచ్చిన తర్వాత మరి కఠినమైన చట్టం కూడా, కఠినమైన సెక్షన్ కూడా పెట్టాం. త్వరలో ఈరోజు రేపట్లోనే పట్టుకుంటాం. ఇందాక 2 గంటలకు టైం ఇచ్చాం, రాలేదు కాబట్టి మేము ఇంకా ప్రయత్నంలో ఉన్నామని చెప్పి డీజీపీ గారు చెప్పడం జరిగింది. మేము విశ్వసిస్తున్నాం పోలీసు గౌరవం పెరగాలన్నా, పోలీసులకు, ఈ రాష్ట్ర ప్రజలకు పోలీసులపై నమ్మకం, విశ్వాసం కలగాలన్నా మరి ఈ పని మీరు ఎంత త్వరగా చేస్తే అంత మంచిది అని చెప్పి చెప్పడం జరిగింది. నిజంగా ఎంత బాధాకరం అంటే స్వయంగా ఈ దేశ ప్రధాని ఈ రాష్ట్రాన్ని పర్యటిస్తున్నప్పుడు ఈ ఇష్యూ జరిగింది. ఆయన క్యాబినెట్లో ఆయన పక్కన ఉండే మరి మంత్రి కొడుకు ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడితే ఒక మైనర్ బాలికను దాదాపు 6 నెలలుగా, ఇప్పుడు ఈ మేలో ఉన్నామంటే జనవరి నుంచి ఇంత గొడవ జరుగుతున్నా వాళ్ళు అనేక దఫాలుగా మరి రాజీ పడే ప్రయత్నం చేసినా లేదా వాళ్ళని వదిలిపెట్టమని చెప్పినా వదిలిపెట్టకుండా ఇలాంటి పనికి ఒడిగట్టడం చాలా దుర్మార్గం. దురదృష్టం ఏంటి అంటే ఈ రాష్ట్రంలో హోంశాఖకు ముఖ్యమంత్రి స్వయంగా మరి పర్యవేక్షిస్తూ ఉన్నారు. హోంశాఖ మంత్రిగా కూడా ఆయనే ఉన్నారు. అటు ఆయన హోంశాఖ కేంద్ర సహాయ మంత్రి, ఇటు హోంశాఖ మంత్రి, స్వయంగా ముఖ్యమంత్రి ఇద్దరు ఉండటంలో కూడా మరి పోలీసు నిఘా మరి వైఫల్యం చెందింది. మన హైదరాబాద్ నడిబొడ్డులో మొన్న ఒక పోలీస్ ఐపీఎస్ ఆఫీస్ భార్య ఏ విధంగా చనిపోయిందో మనం చూసాం. మొన్న ఒక ఐపీఎస్ ఆఫీసర్ 3 గంటలు రోడ్డు మీద నిలబడితే ఎంతమంది మరి ఆకతాయిలు ఆమెను ఆట పట్టించారో చూసాం. ఇవాళ స్వయంగా మిట్ట మధ్యాహ్నం కరీంనగర్లో దొంగలు నిలువు దోపిడీ చేస్తుంటే కూడా మాట్లాడే పరిస్థితి లేకపోవటం, పోలీస్ వ్యవస్థ ఎంత నీరు గారిపోయిందో, మరి ఎంత చేతగానితనంతో వ్యవహరిస్తుందో మనం అర్థమైపోతుంది. ఇవాళ ప్రతిపక్షాల మీద బీఆర్ఎస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేయడానికో, కేసులు పెట్టడానికో మరి చూపించే శ్రద్ధ ఈ రాష్ట్రంలో జరుగుతున్న మరి పోలీసు నిఘా పెంచడంలో కానీ, అమ్మాయిలకు జరుగుతున్న ఇబ్బందులను కానీ, ఆడపిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టడంలో చూపిస్తే బాగుంటుందని మేము డీజీపీ గారికి చెప్పాం. తప్పకుండా వారు కూడా విచారాన్ని వ్యక్తం చేశారు. నిజంగా మరి ఇప్పటికే ఆలస్యమైంది, మాకు కొంత దొరకని పరిస్థితి, వెంటనే మేము అరెస్ట్ చేస్తామని చెప్పారు. మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఇవాళ అనేక సంఘాలు రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేస్తూ ఉన్నాయి. కానీ కొంతమంది కళ్ళు మూసుకొని పరిపాలన చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి మాట్లాడు, పక్కనే ఇద్దరు కూడా గొప్పగా నవ్వుతూ ఉన్నారు. కేంద్ర మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి, అలాగే మహిళా మంత్రులు అని చెప్పుకునే వాళ్ళు కూడా సిగ్గుపడాల్సిన సమయం. మహిళలకు ఇంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నా, ఒక ఆడపిల్లకి ఇంత అన్యాయం జరిగినా ఆ రోజు గొంతు చించుకొని మాట్లాడిన పెద్ద మనుషులు మరి ఎక్కడ వాళ్ళ నోర్లు ఎందుకు పడిపోయినాయో, వాళ్ళు ఎందుకు మాట్లాడలేకపోతున్నారో కూడా మరి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ, ఒకవైపు బేటీ బచావో అని అంటారు, బేటీ పడావో, కానీ ఇక్కడ బేటా భగావో లేకపోతే బేటా బచావో అనే కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఉన్నారు. బండి సంజయ్ ఇప్పటికైనా మరి చేసిన తప్పును ఒప్పుకొని పోలీసు వచ్చి నీ ఇంటి మీద పడి నిన్ను, నీ కొడుకును అరెస్ట్ చేయకముందే ఎవరైతే వాళ్లకు వకాలత్తు పుచ్చుకొని మధ్యవర్తి బ్రోకర్గిరి చేయడానికి పనిచేసిన సంగప్ప లాంటి వాళ్ళు మళ్ళీ మీ మీద అరెస్టు రాకపోతే ముందే మీరు పోలీసులకు లొంగిపోవాలని చెప్పి, నిజంగా మీకు ఈ వ్యవస్థ పట్ల గౌరవం ఉన్నా, సమాజంలో మీరు గౌరవంగా బతకాలన్నా వెంటనే మీరు లొంగిపోవాలని చెప్పి, స్వచ్ఛందంగా లొంగిపోవాలి, సమాజానికి సందేశాన్ని ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ, మేము డీజీపీ గారిని కోరినట్టే సిపి గారు కానీ మిగతా అధికారులకు ఆదేశాలు ఇస్తా అన్నారు. వెంటనే వాళ్ళని పట్టుకోవాలని, లేని పక్షంలో
ఆ బాధితురాలికి న్యాయం జరిగే వరకు, మహిళలకు నమ్మకం విశ్వాసం కలిగించే వరకు కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ మహిళా నాయకురాలందరం రాజీ లేని పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఒక్క నిమిషం ఇంకా ఫోర్స్ చేసి ఈ కేసు గురించి ముందుకు తీసుకొస్తుంది అనే ఆరోపణలు వస్తున్నాయి. ఎంతవరకు నిజం? ఇప్పటివరకు సత్యవతి రాథోడ్ గారు చాలా విషయాలు చెప్పడం జరిగింది. బండి సంజయ్ కొడుకు ఆయన పైన వచ్చినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, ఒక మైనర్ బాలిక పైన అత్యాచారం, ఆ అమ్మాయిని వేధించడం, శారీరకంగా మానసికంగా లొంగ తీసుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేసినటువంటి ఆ నేరం నిరూపణ అయి ఆ అమ్మాయే స్వయంగా చెప్పినప్పటికీ ఇప్పటికీ అరెస్టు చేయకపోవడం అనేది దారుణమైనటువంటి చర్యగా మేము భావిస్తున్నాం. అందుకే డీజీపీ గారిని కలిసి ఇప్పటికైనా మీరు తక్షణమే చర్యలు తీసుకోండి, తక్షణమే నేరస్తుని అరెస్ట్ చేయండి అని అడిగినప్పుడు వారు సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా మేము ఆ ప్రయత్నంలో ఉన్నాం, ఖచ్చితంగా త్వరలోనే పట్టుకోవడానికి మేము ప్రయత్నం చేస్తామనడం. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను ఈ సందర్భంగా. ఇవాళ ఈ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు, మీరు హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు కదా కేంద్రానికి, మీరు దేశాన్ని, రాష్ట్రాన్ని, దేశ ప్రజల్ని రక్షిస్తారని మీరు ప్రతిజ్ఞ చేస్తారు కదా, ప్రమాణం చేస్తారు కదా, మరి మీ ఇంట్లోనే ఈ రకంగా జరిగితే ఎందుకు పట్టించుకుంటలేరు? నేను ఈ సందర్భంగా మోడీ గారిని కూడా డిమాండ్ చేస్తున్నాను. మీ మంత్రివర్గంలో ఉన్నటువంటి ఒక మంత్రి కొడుకే ఒక మైనర్ బాలికపై అత్యాచారానికి ఓడిగట్టినటువంటి వ్యక్తిని ఎట్లా మంత్రివర్గంలో ఉంచుకుంటారు? మీరు తక్షణమే ఆయనను బర్తరఫ్ చేయాలి. బండి సంజయ్ కూడా నైతిక బాధ్యత వహించి తక్షణమే రాజీనామా చేయాలి. వెంటనే నేను అంటున్నాను పోలీసులకి, బండి సంజయ్ కూడా నేరస్తుని కొడుకు నేరం చేసిండు అనేది ఆధారాలతో సహా ఉన్నాయి. కాబట్టి బండి సంజయ్ కొడుకుకు నేరం చేసినప్పుడు ఆ నేరస్తుని కాపాడడం కోసం ఆయన చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, ఆ కేసును పక్కదారి పట్టియడానికి ఏదైతే చేస్తున్నాడో, కాబట్టి మొట్టమొదటి ముద్దాయి బండి సంజయ్ అవుతాడు. కాబట్టి తక్షణమే బండి సంజయ్ రాజీనామా చేసి పోలీసులు ఆయనను కూడా కస్టడీలోకి తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఈరోజు బండి సంజయ్ గారి కుమారుడు బండి భగీరథ విషయం మీద మరి డీజీపీ గారిని కలవడం జరిగింది. వారికి మేము ఒక 5-6 విషయాలు వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. కేసు అయి ఇప్పటికీ వారం రోజులు గడిచినా కానీ వెంటనే చర్య తీసుకోకపోవడం అనేది వారి దృష్టికి తీసుకొచ్చినాం. మరి వారు ఏం చెప్పినారంటే, మా ప్రయత్నం ఉన్నది, ఈరోజు వాళ్ళ మెటర్నల్ అంకుల్ అంటే వాళ్ళ మేనమామ ఎవరైతే ఉన్నారో వారికి మేము నోటీస్ పంపించినాము. 2 గంటల లోపల బండి భగీరథని తీసుకొచ్చి మాకు అప్పచెప్పాలని చెప్పి మేము నోటీస్ ఇచ్చినాము. కాబట్టి వెయిట్ చేస్తా ఉన్నాము. 2 గంటల వరకు కూడా వాళ్ళు చేయనప్పుడు వెంటనే మేము అతన్ని ట్రేస్ అవుట్ చేస్తాము, అరెస్ట్ చేస్తామనే మరి ఒక విశ్వాసాన్ని అయితే మాకు ఇచ్చినారు. మరి రాష్ట్ర ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. డీజీపీ గారు చెప్పిన మాట నిజమైతుందా చూడాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా మరి బండి సంజయ్ గారు కూడా ఈరోజు నిన్న బహిరంగంగా వారు మాట్లాడుతూ, ఎవరైతే నా కొడుకు మీద ఆరోపణ చేసినారో, ఎవరైతే మా మీద ఈ విధంగా ఏది మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళందరి మీద నేను చూసుకుంటా, వాళ్ళ సంగతి చూస్తా అని చెప్పి బహిరంగంగా మాట్లాడుతున్నారు. వారు అంతు చూస్తా అని మాట్లాడుతున్నారు. సో ఈ విషయాన్ని కూడా డీజీపీ గారికి చెప్పినాం. అంటే ఆయన పార్టీ శ్రేణుల్ని, పార్టీ కార్యకర్తల్ని ప్రొవోక్ చేస్తా ఉన్నారు. ప్రొవోక్ చేసి మళ్ళా ఒక రౌడీయిజాన్ని, మళ్ళీ ఒక తప్పిదాన్ని చేసే ప్రయత్నం బండి సంజయ్ గారు చేస్తా ఉన్నారు. సో ఆయన ప్రొవోక్ చేసిన విషయాన్ని, ఆయన బెదిరించిన విషయాన్ని కూడా డీజీపీ గారి దృష్టికి తీసుకొచ్చినాం. వాస్తవంగా చెప్పాలంటే పోక్సో కేసు బండి సంజయ్ గారి మీద సంగప్ప కూడా కావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఏప్రిల్ 22 నుంచి 26 మధ్యలో వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. స్వయంగా బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి సంగప్ప గారు అమ్మాయిని, బాధితురాల్ని, వాళ్ళ అమ్మని ఇద్దరిని కూడా మరి బండి సంజయ్ గారి దగ్గర తీసుకుపోయినారు. జూబ్లీ హిల్స్ లో ఉన్న ఇంటి దగ్గర తీసుకెళ్లి మాట్లాడిచ్చినారు. అంటే ఆయన మధ్యవర్తిత్వం వహించి కాంప్రమైజ్ చేయించే ప్రయత్నం చేసినారు. సో సంగప్ప గారి మీద కూడా మైనర్ బాలిక మీద జరిగిన అత్యాచారం విషయంలో ఒక పోక్సో చట్టం కింద కేసు అవుతున్న విషయంలో సంగప్ప గారు మరి దాన్ని కాంప్రమైజ్ చేయాలని ప్రయత్నం చేసినందుకు వారి మీద కేసు చేయాల్సిన అవసరం ఉంది.
అదేవిధంగా బండి సంజయ్ గారు తెలిసినా కానీ కొడుకుని తప్పించే ప్రయత్నం చేసినందుకు వారి మీద కూడా పోక్సో కేసు చేయాల్సిన అవసరం ఉందనే విషయాన్ని కూడా ఈరోజు మేము డీజీపీ గారి దృష్టికి తీసుకొచ్చాం. ఇంకొక విషయం ఏంటంటే మరి ఇంత రాద్ధాంతం జరుగుతున్న పేట్ బషీర్బాద్లో ఉన్న మరి అక్కడున్న పోలీస్ యంత్రాంగం సిఐ గారు కావచ్చు, అక్కడున్న ఏసీపీ కావచ్చు, ఎవ్వరు కూడా దీని మీద దృష్టి పెట్టకపోవడం, వాళ్ళు వెళ్లి కేసు పెడతామని వెళ్తే కూడా సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 12:30 వరకు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టుకొని తల్లిని ఆ అమ్మాయిని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టుకొని దారి మళ్లించే ప్రయత్నం, అంటే ఈ కేసు నీరుగార్చే ప్రయత్నం చేసినారు. సెక్షన్లు కూడా ఏది 6 సెక్షన్ పెట్టాల్సింది పోక్సో చట్ట ప్రకారం సెక్షన్ 6 పెట్టాల్సిన కేసుని సెక్షన్ 11 పెట్టి అక్కడే స్టేషన్లోనే బెయిల్ ఇచ్చే ప్రయత్నం కూడా చేసినారు. అంటే ఈ కేసుని నీరుగార్చే ప్రయత్నం చేసినందుకు పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఆ యంత్రాంగ ఆఫీసర్లను కూడా తప్పకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మరి డీజీపీ గారికి మేము చెప్పడం జరిగింది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే మాట్లాడుతున్నారంటే బీఆర్ఎస్ పార్టీకే బాధ్యత ఉంది, బీఆర్ఎస్ పార్టీకే ప్రజల పట్ల శ్రద్ధ ఉంది, బీఆర్ఎస్ పార్టీకే ప్రజల్ని రక్షించుకోవాలి, వాళ్ళని కాపాడుకోవాలనే శ్రద్ధ ఉంది. కాబట్టి ఈరోజు మేము మాట్లాడుతూ ఉన్నాం. బీజేపీ పార్టీలో ఉన్న వాళ్ళు తప్పు చేసినారు కాబట్టి, నేరస్తులు కాబట్టి, ద్రోహులు కాబట్టి వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఈ కేసు నీరగార్చాలనే ప్రయత్నం చేసినారు కాబట్టి, బీజేపీ నాయకులకు వంతపడాలనే ప్రయత్నం చేసినారు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడరు. గతంలో సీతక్క గారు ఇష్టం ఉన్నట్టు మాట్లాడినారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక కేసు జరిగితే ఆమె వీడియో కూడా వైరల్ అవుతా ఉంది. ఇష్టం ఉన్నట్టు మాట్లాడు. సీతక్క ఈరోజు మరి ఎందుకు మాట్లాడతలేవు, నీ నోరు ఎందుకు మూగపోయిందని మేము అడుగుతా ఉన్నాం. ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగితే మీరు పట్టించుకోరా, మీరు మాట్లాడరా? నేను సీతక్క పేరే ఎందుకు చేసిన అంటే గతంలో తను మాట్లాడడమే కాకుండా ఈరోజు రాష్ట్రంలో తను మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి. వారు ఎంత బాధ్యతగా వాళ్ళు ఫీల్ కావాలి, ఒక తల్లిగా ఎంత బాధ్యతగా వాళ్ళు ఫీల్ కావాలి. అందుకే ఈరోజు డీజీపీ గారికి ఈ విషయాలను దృష్టి తీసుకొచ్చి ఆ అమ్మాయికి, ఆ అమ్మాయి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు మా పోరాటం కొనసాగుతుందని చెప్పి డీజీపీ గారు కూడా ఈ విషయం చెప్పి వచ్చినాం. థ్యాంక్ యూ. ఈరోజు డీజీపీ గారికి ఈ 4 పేజీల ఒక సుదీర్ఘమైన కంప్లైంట్ ఇచ్చాము మేము. ఇప్పటి వరకు ఏమేమి అంటే పోలీస్ వాళ్ళు చేసిన ఇనాక్షన్ ఏంటి, వాళ్ళు చేసిన అట్రాసిటీస్ ఏంటి, వాళ్ళు ఏ విధంగా కరెక్ట్గా యాక్షన్ తీసుకోకుండా ఏ విధంగా డిలే టాక్టిక్స్ చేస్తూ ఇప్పటి వరకు అతన్ని అరెస్ట్ చేయకుండా ఏమేమి సంఘటనలు జరిగాయో ఆ ప్రతి ఒక్క సంఘటన ప్లస్ నిన్న మనం అందరం చూసినాము. నిన్న 12th రోజు హిందూ ఏక్తా ప్రొసెషన్లో ఏ విధంగా బండి సంజయ్ గారు బెదిరించడం జరిగింది. ఎప్పుడైతే పోక్సో కేసు ఇట్లాంటి ఇంత సివియర్ అంటే అఫెన్స్ ఉన్న కేసులో పెండింగ్ ఉన్నప్పుడు అతను ఓపెన్గా బెదిరించడం జరిగింది. సో ఆ బెదిరించడంలో ఏంటంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఏంటంటే ఏదో విధంగా విక్టిమ్ గర్ల్ని, వాళ్ళ పేరెంట్స్ని, వాళ్ళ సపోర్టర్స్ని అందరినీ బెదిరించే ప్రయత్నం చేస్తుంది. అది కూడా పెద్ద అఫెన్స్. సో ఇప్పుడు మటుకు ఖచ్చితంగా బండి సంజయ్ గారిని కూడా ఇందులో అక్యూజ్ చేయాలని చెప్పాము. బికాస్ డ్యూరింగ్ ది పెండెన్సీ ఆఫ్ కేసు ఫాదర్ ఆఫ్ ది అంటే అక్యూజ్డ్ ఒకవేళ ఇలాంటి ఏమంటారు థ్రెటనింగ్స్ ఇస్తే చట్ట ప్రకారం ఇది చాలా పెద్ద నేరము. సో ఈ విషయాన్ని కూడా కన్సిడరేషన్లోకి తీసుకోమని చెప్పాము. అదేవిధంగా వీ క్వశ్చన్డ్ డీజీపీ గారు వెదర్ ఇప్పటి వరకు ఎల్ఓసి ఇష్యూ చేశారా అని అడిగాము. సో ఎల్ఓసి అయితే ఇప్పటివరకు ఇష్యూ చేయలేదంట. ఇట్ ఈస్ వెరీ మచ్ సర్ప్రైజింగ్ బికాస్ చిన్న చిన్న కేసులలోనే మనం ఇంతకుముందు చూసాము ఎల్ఓసీలు ఇష్యూ చేశారు. బట్ ఇంత పెద్ద సీరియస్ అంటే అఫెన్స్ ఏదైతే జరిగిందో ఈ విషయంలో ఇప్పటి వరకు కూడా ఎల్ఓసి ఇష్యూ చేయబడలేదు. సో ఖచ్చితంగా మేము అది కూడా రిక్వెస్ట్ చేస్తాం అందరము. సో ఖచ్చితంగా అది కూడా మేము చేస్తామన్నారు అండ్ అష్యూరెన్స్ ఇచ్చారు. ఈ రోజు మధ్యాహ్నం 2 o'clock లోపల తెమ్మని చెప్పాము, తీసుకురాలేదు కాబట్టి ఎట్ ది ఎర్లియస్ట్ మేము అతని కస్టడీలోకి తీసుకుంటాం, అరెస్ట్ చేస్తామన్నారు. సో ఈ విషయాన్ని కూడా మేము చెప్పాము. సామాన్య ప్రజలైతే ఒకవేళ నిందితుడు దొరకకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ తండ్రిని కానీ అన్నదమ్ములని కానీ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోపెడతారు, అప్పగించమని చెప్తారు. ఇక్కడ ఏంటంటే ఇంత సీరియస్ అఫెన్స్లలో ఎప్పుడు కూడా ఏమంటారు నోటీసులు ఇవ్వడం జరగదు. కానీ మీరు ఈ కేసులో చూస్తే వాళ్ళ మెటర్నల్ అంకుల్ మేనమామ వంశీకృష్ణకి నిన్న ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. అసలు ఆ నోటీసు ఏ ప్రొవిజన్ ఆఫ్ లా కింద ఇచ్చారు లేదు, సింప్లీ ఒక నోటీస్ అని రాస్తారు. అది ఏ ప్రకారం మీరు సిఆర్పిసి తీసుకున్నా బిఎన్ఎస్ఎస్ కింద తీసుకున్నా అసలు ఆ నోటీస్కి ఒక శాంటిటీనే లేదు. అట్లాంటి ఒక లీగల్ ఒక నోటీస్ ఇచ్చి ఆ నోటీస్లో ఏమంటున్నారంటే ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల లోపల తీసుకురమ్మంటున్నారు. అంత ప్రివిలేజెస్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు అనుకుంటే, పోలీసు వాళ్ళు అనుకుంటే ఎంతసేపు వాళ్ళ స్టేట్మెంట్స్, కాల్ రికార్డ్స్, ఇంట్లో వాళ్ళ కాల్ రికార్డ్స్ తీస్తే ఈజీగా పట్టుకురావచ్చు. సో ఈ విషయాన్ని ఖచ్చితంగా మీరు పట్టుకురావాలని చెప్పాము ఏ విధంగానైనా. సో అన్నారు ఈ ఇన్వెస్టిగేషన్ ఆల్రెడీ పెండింగ్ లో ఉంది, సో ఖచ్చితంగా తీసుకొస్తామని చెప్పారు. అదేవిధంగా సెక్షన్ 5 and 6కి ఆల్టర్ అయింది. దానికి కూడా మేము నిజంగా అంటే ఆ పాప వాంగ్మూలం రికార్డ్ చేశాక
ఎప్పుడైతే సెక్షన్ ఆల్టర్ చేశారో, సో ఎంత సీరియస్ అఫెన్స్ నుంచి బండి సంజయ్ తన కుమారుణ్ణి రక్షించుకోవాలని చూసాడో మనకు అర్థమైంది. మీరందరూ కూడా సెక్షన్ 5 and 6 ఆఫ్ పోక్సో యాక్ట్ చూడండి. చాలా తీవ్రంగా లైంగిక అత్యాచారం ఆ అమ్మాయి మీద రిపీటెడ్ గా జరిగింది. అంత పెద్ద విషయాన్ని దాచిపెట్టి ఆమె మీదనే ఉల్టా కేసు బనాయించి ఫాల్స్ కేసులో ఇరికించాలనేసి వాళ్ళు ప్రయత్నించారు. సో ఈ విషయాలను కూడా డీజీపీ గారి దృష్టికి తీసుకెళ్లాము. ఖచ్చితంగా ఎట్ ది ఎర్లియస్ట్ వాళ్ళు అమ్మాయికి బాధితురాలకి న్యాయం చేస్తామని చెప్పారు.